అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందాట, భూభారతిలో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్. అన్ని సక్రమంగా ఉన్నా పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు. సీఎం సీరియస్ అట. అధికారుల వసూళ్ల దందాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చినటువంటి భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తున్నపై ఆయన సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా వస్తున్నటువంటి ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా భూ సమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంఓ గుర్తించింది. సరిగ్గా ఉన్నటువంటి దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషి ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించడం తెలిసింది. కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీ చిక్కడం, ఇటీవల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి పట్టుబడడంతో ఆ స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది అంటూ చూస్తూ ఉన్నాం. సో అంటే గతంలో ధరణి ఉన్నప్పుడు ఇదే జరిగింది. ధరణి ఉన్నప్పుడు అయితే చాలా దారుణం. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చాలా పెద్ద ఎత్తున కంప్యూటర్ ఆపరేటర్లే కోట్ల రూపాయల డబ్బులు సంపాదించడం జరిగింది. సో మేము అజ్జయం ఇజ్జయం అని చెప్పేసి భూభారతి తీసుకొచ్చి, భూభారతిలో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. సో అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే అదొక అవినీతికి అడ్డ. రూపాయి లేని పని జరగదు, రూపాయి పైసా అయ్యిందే అక్కడ పని జరగదు. చిన్న చిన్న రిజిస్ట్రేషన్, సక్రమైన రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. అంత అవినీతిమయమైనటువంటి డిపార్ట్మెంట్ అని ఉందంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. సో ఇప్పుడు అడిషనల్ కలెక్టర్లు చేతిలో భూభారతికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏం జరుగుతూ ఉంది, పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు ఇస్తేనే ఆ మార్పులు చేర్పు చేస్తున్నారు, లేకపోతే చేయట్లేదు. సో దానివల్ల లక్షలాది మంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను కూడా పక్కన పెడుతున్నారు. తమ భూమికి తాము లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. సీసీఎల్ఏలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందాకు వాడుకుంటారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరతీస్తున్నట్టుగా సర్కార్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతిలో రికార్డుల మార్పు చేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇటీవల కాలంలో ఏసీబీకి 2 అడిషనల్ కలెక్టర్ దొరకడం జరిగింది. సో వాళ్ళిద్దరి వ్యవహారంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. లేదంటే ఏదో ఒక సాకుతో ఫైళ్లు పక్కన పడేస్తున్నారని ఫిర్యాదులు బాధిత రైతులు పేర్కొన్నారు. తాము ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న కనికరించిన అధికారులు మధ్యవర్తుల ద్వారా ముడుపులు అందగానే గంటల వ్యవధిలోనే పని పూర్తి చేసినట్లు సీఎంఓకు పలువురు రైతులు కంప్లైంట్ చేశారంటూ చూస్తా ఉన్నాం. సో చేయాలి మరి, సీఎం కూడా ఏమన్నా మరి చర్యలు తీసుకుంటాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే మీరే అవినీతి పరులు కదా, వాళ్ళు అవినీతి చేస్తుంటే అంటే అధికారులు, నాయకులు అందరూ కూడా అవినీతి కూపంలో కూరుకుపోయినది తెలుస్తూ ఉంది. నేను గతంలో ఏం చెప్పినా, కేసీఆర్ పాలనలో సెంట్రలైజ్డ్ దోపిడీ ఉండే. కేసీఆర్ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబమే సెంట్రలైజ్గా దోపిడీ జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతోంది, మొత్తం డీసెంట్రలైజ్ దోపిడీ జరుగుతూ ఉంది. సో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే, ముఖ్యమంత్రి అనుయాయుల నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రులు, మంత్రి అనుయాయులు, ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మిగతా డిపార్ట్మెంట్ హెడ్లు, వాళ్ళ కిందున్నోళ్ళు, ఆ తర్వాత ఆఖరికి అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు కూడా డీసెంట్రలైజ్డ్ దోపిడీ జరుగుతూ ఉంది. అందరికీ మేలు చేకూర్చేలా రేవంత్ రెడ్డి పాలన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక ఈ దందా గురించి మీరు సీరియస్ అవుతున్నారంటే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది. మీరే పెద్ద అవినీతి పరులు, వీళ్ళ గురించి సీరియస్ అవుతా ఉన్నారు అంటే ఏందో తెలుస్తలేదు.